ఒక కొత్త మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ S24 FE మోడల్స్కి. ఇకపోతే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ అనేది ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్కి అయితే అప్డేట్ అవుతుందన్నమాట. ఇక ఈ అప్డేట్ యొక్క సైజ్ వచ్చేసి 297.85 MB. ముందుగా ఇదన్నమాట స్టోరేజ్ అనేది అప్డేట్ చేయకముందు, అంటే అప్డేట్ అనేది డౌన్లోడ్ చేయకముందు నేను మళ్ళీ చూపిస్తాను అప్డేట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది స్టోరేజ్ అని కూడా. దీని తర్వాత డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ అయిన వెంటనే అయితే ఇన్స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఈ స్టోరేజ్ డిఫరెన్సే కాకుండా నేను ఈవెన్ CPU స్కోర్స్ చూపిస్తాను మీకు. అప్డేట్ అవ్వకముందు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని. దాంతోపాటుగా 3D మార్క్ స్ట్రెస్ టెస్ట్ రిజల్ట్స్ కూడా అయితే చూపిస్తాను. అండ్ ఫైనల్గా 48 అవర్స్ యూస్ చేసిన తర్వాత నేనేమైనా ఇష్యూస్ నోటీస్ చేసినా అని దాని గురించి కూడా అయితే చెప్తాను. ఆల్రైట్, అప్డేట్ అయితే అరౌండ్ 5 minutes టైం అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇంకోటి, మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి గైస్. ఈ అప్డేట్ అవుతున్న టైంలో నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను రాబోయే వీడియోస్లో కూడా. జస్ట్ ఒక 5 to 10 minutes వదిలేసిన మొబైల్ ఫోన్ అనేది అదే అప్డేట్ అయితే అయిపోతుంది. ఇక చేంజెస్ పరంగా చూసుకున్నట్లయితే అప్డేట్ తర్వాత ఎటువంటి విజిబుల్ చేంజెస్ అయితే లేదనమాట. మొబైల్ ఫోన్ ముందు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉంది. ఇకపోతే నా మొబైల్ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ డేటా అంతా కూడా ఉందన్నమాట. ఎక్కడ ఎరేజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ వచ్చి మీరు స్టోరేజ్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి CPU సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ అయితే చూడొచ్చు మీరు. అప్డేట్ చేయకముందు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని. మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకైతే నెంబర్స్ చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్డేట్ చేయకముందు అలాగే అప్డేట్ చేసిన తర్వాత. ఇక్కడ కనిపిస్తుంది 3D మార్క్ స్ట్రెస్ టెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఇక్కడ కూడా మీరు నెంబర్స్ అనేది చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. ఇకపోతే మొబైల్ ఫోన్ని 48 అవర్స్ పైన యూస్ చేసిన తర్వాత నేనైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదన్నమాట. ఇక బ్యాటరీ బ్యాకప్ పరంగా అంటే ముందు ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇకపోతే నేను ఎటువంటి ఇష్యూస్ కూడా అయితే నేను నోటీస్ చేయలేదు నా మొబైల్ ఫోన్లో. ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ లేదు, ఎటువంటి గ్లిచెస్ లేదు, అలాగే ఎటువంటి ల్యాగ్ అన్న ఫీలింగ్ కూడా అయితే లేదనమాట. సో మీకు కనుక ఈ అప్డేట్ ఆల్రెడీ వచ్చింది అంటే ఎస్, మీరైతే సేఫ్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో అదనమాట ఓవరాల్ ఈ వీడియో. అండ్ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది ఈ S24 FE యూజర్స్కి అయితే ఈ వీడియో పుష్ చేస్తుంది. వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్లో నేను అయితే యాడ్ చేశాను ఈ మొబైల్ రిలేటెడ్ చాలా లింక్స్ అనమాట, అంటే ప్రొటెక్షన్ వైజ్ ఈ విధంగా. సో క్లిక్ చేయండి ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని ప్రొటెక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే.